జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని జాగల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జూనియర్ బాలుర బాలికల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి పోటీలను ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన బాలికలు బాలుర 4 టీంలు హకింపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ నెల 22, 23, 24వ తేదీలలో పాల్గొంటారని తెలిపారు. కబడ్డీని కూడా అసోసియేషన్ అప్పుడు లేదు. మరి వేదిక మీద ఉన్న పెద్దలు నరేందర్ గారు, వెంకన్న గారు, కోటగూరి కట్టయ్య గారు, మరి ఇప్పుడు టీసీఎస్ అయిన అన్యమైలు గారు, సత్యనారాయణ గారు, మరి కుమార్ గారు, మేము ఒక 5-6 ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క జనగాం జిల్లాను కబడ్డీ వైపు మళ్లించుకుంటూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచడానికి మేము కృషి చేసినాం. మరి అది కేవలం ఒక 15 రోజులలోనే జిల్లా నలుమూలల నుంచి 33 జిల్లాలను ఏర్పాటు చేసి మన జనగాం జిల్లాలో టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. మరి మన యొక్క కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఇంత చక్కగా అవలంబించినందుకు మన పెద్ద ఎస్పీ గారు మరి వారు కూడా పోలీస్ టోర్నమెంట్ కూడా మన అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా ఛాలెంజ్గా తీసుకుంటూ మేము ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో మీ యొక్క క్రీడలను ప్రతిభను వెలికి తీసి మిమ్మలను భవిష్యత్తులో తీర్చిదిద్దడం కోసం మా అసోసియేషన్ సాయశక్తిలా కృషి చేస్తూ ఉంది. మరి అందులో భాగంగా అడగకుండానే అడిగిన అన్నం పెట్టని పెద్దలు మనం చూసినాం. అడగకుండానే మరి ఈరోజు క్రీడాకారులకు 5 రోజులు అన్నం పెట్టడానికి మా మిత్రులు హరీష్ గారు, సమ్మయ్య గారు అడగకుండానే నేను క్రీడాకారులకు 5 రోజులు మేము అన్నం పెడతామని చెప్పి ముందుకొచ్చిండ్రు. వారికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఎప్పుడు టోర్నమెంట్స్ పెట్టినా చాగల గ్రామంలో క్రీడలకు నిలయంగా ఈ యొక్క గ్రామం మరి ప్రతి సంక్రాంతి సందర్భంగా కూడా ఎప్పటికీ కబడ్డీ ప్రతి సందర్భంగా సంక్రాంతికి మేము స్టేట్ టోర్నమెంట్స్ పెడతా ఉన్నాం. మరి దానికి మరి ఈరోజు బాలికలకు కూడా ఈరోజు మీకు కూడా అన్నాన్ని మరి బాలికలకు కూడా 2 days బాలికలకు అన్నం కార్యక్రమం అన్నదానం చేయడానికి మన పెద్దలు గౌరవనీయులు ఈ ప్రధానోపాధ్యాయులు సోమదేవ్ సార్ గారిని మనం మరొకసారి చెప్పకపోతే అదేవిధంగా మీరు ఏదైతే మేము ఇంత శ్రమించి అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి మరి మీ యొక్క ప్రతిభను వెలికి తీయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మీరు కూడా అసోసియేషన్ కానీ మరి అఫీషియల్స్ కానీ ఒక వినయ విధేయతగా ఉండి మీ యొక్క ఆటను ప్రదర్శించాలి. మరి ఎప్పుడైతే మనం వినయ విధేయతగా ఉంటామో అప్పుడే మనము ఎదగగలుగుతాం. ఎంత ఎదిగినా ఒరగడం నేర్చుకున్నప్పుడే క్రీడాకారుడు ఖచ్చితంగా ఎదగగలుగుతాడని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఊరి నుంచి కూడా ఎంతో మంది మా క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు స్థిరపడి ఉన్నారు. మరి క్రీడలు ఆడితే ఏమొస్తుందా అని అంటారు. ఏమొస్తుందో చెప్పండి. క్రీడలు ఆడితే ఏమొస్తుంది మనకు? క్రీడలు ఆడితే ఆరోగ్యం వస్తుంది. ఇంకేమొస్తుంది? ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. మళ్ళీ ఆరోగ్యంతో పాటు అన్నం పెరుగుతాం. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం పెరుగుతుంది. క్రీడల వల్ల ఐశ్వర్యం కూడా ఇవ్వాలా. ప్రో కబడ్డీ కనుక సెలెక్షన్ అయితే ప్రతి క్రీడాకారులకు ఇవ్వాలా తక్కువలో తక్కువ 50 లక్షల కోట్ల రూపాయలకు ఇవాళ మన క్రీడాకారులు ఐశ్వర్యంతో కూడా. ఒకప్పుడు మన కబడ్డీ గ్రామీణ స్థాయి క్రీడ మట్టిపై ఆడేది. ఈరోజు పెద్దలు మన జగదీష్ అన్న గారి నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో మ్యాటుపైకి వెళ్ళడం జరిగింది. ఇలా మనం ప్రో కబడ్డీ చూస్తూ ఉన్నాం. మరి ప్రో కబడ్డీకి ఇలా బాలికలు కూడా ఒకప్పుడు బాలికలల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. కనీసం
జిల్లా స్థాయికి కూడా ఆడడానికి సెలక్షన్ కాలేకపోయింది. ఇవాళ మీరు ఓపికతోని వినయంతో కనుక వస్తే ఇవాళ మీరు ఇమ్మీడియట్లీ రాష్ట్ర స్థాయికి నేషనల్ స్థాయికి పోయే అవకాశం మీకు దక్కుతా ఉన్నది. మరి దాన్ని మీరు అనుకూలంగా మలుచుకొని చెడాల వద్ద పోకుండా కేవలం శ్రమను ఆయుధంగా కనుక తీసుకుంటే విజయం బానిస అవుతుందంటారు. మనం ఖచ్చితంగా ఇవాళ నేను గెలుస్తా, నా టీం గెలుస్తుంది, నేను గెలుస్తాననే దృఢ నమ్మకంతో కనుక మీ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు గెలిచి తీరుతారని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ అవకాశాన్ని మా అసోసియేషన్ నిరంతరం మీకోసం శ్రమిస్తూ ఉన్నది. మరి ఇవాళ మేము వేదిక మీద ఉన్న మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పార్టీలకు కానీ మరి వేదిక మీద ఉన్న మా అసోసియేషన్ పార్టీలకు కానీ మీ వల్ల నాకు వచ్చేదైతే ఏం లేదు, కాకపోతే గౌరవం, పేరు, ప్రతిష్ట. మీరు ఎదిగితే మీరు బాగుపడతారు. మీరు ఎంత ఎదిగితే అంత మా అసోసియేషన్ దృఢ నమ్మకంతో సంకల్పంతో మేము పెట్టిన విత్తనం ఒక వృక్షమైందనే ఆలోచనతోని ఏమో మేము తృప్తి పడతామే తప్ప మాకు వచ్చేది మాత్రం ఏం లేదు. దీన్ని మీరు ఆలోచించి మా యొక్క ఆచరణను తీసుకొని మీరు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎంత ఎదిగితే, ఈ స్థాయిలో ఎదిగితే భవిష్యత్తులో కొన్ని తరాలకు మీరు స్ఫూర్తినిచ్చుకుంటూ మీ యొక్క మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు కూడా గర్వపడే విధంగా మీరు ముందుకు పయనించాలని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈరోజు మన జనగాం జిల్లానే మళ్ళీ మన ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అసోసియేషన్ మేము మరి పెద్దలు తోటకూరి మన భట్టయ్య గారు, మరి అదేవిధంగా ఉప్పరయ్య గారు, మా అధ్యక్షులు కుమార్ గారు మరి ఇక్కడ నరేందర్ గారు, వెంకయ్య గారు అందరి స్ఫూర్తితో నిరంతరం ఒక 15 రోజులు శ్రమిస్తూ 4 రోజుల ఆటలు ఈ రోజు క్రిస్టియన్ గ్రౌండ్ లో పెట్టడం జరుగుతుంది. మరి ఇదే ఎక్కడైతే బాలికలు ఈ రోజు ఇక్కడ 5 రోజులు ట్రైనింగ్ చేసి